హాస్టల్లో ఉండే అన్నదమ్ముళ్ళు మీకైతే ఈరోజు కదిరిపోయే చికెన్ రెసిపీ అయితే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయి. ముందుగా చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని బౌల్ అయితే పెట్టేసుకో. ఇక మనకు కావాల్సిన స్పైసెస్ ఏంటంటే చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా చికెన్ మసాలా అండ్ కర్డ్. మనకు కావాల్సిన వెజ్జెస్ అయితే ఆనియన్స్, టమాటో. ముందుగా అయితే అవన్నీ కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇంకా మనం కళాయి అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోండి. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకో. కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఆనియన్స్ రెడ్డిష్ కలర్లో అయితే అవుతాయి. అయిన తర్వాత టమాటో అయితే వేసేసుకోండి. కొంచెం సేపు అలా వాటర్ పోసుకొని కళాయి అయితే క్లోజ్ చేయండి. కొంచెం సేపు రీల్స్ అయితే చూసి చిల్ అవ్వండి. ఈలోపు మళ్ళీ చికెన్ వేసేయి. మళ్ళీ కొంచెం సేపు ఆగి రీల్స్ చూడు. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకో. చికెన్లో కలిసే వరకు అయితే మిక్స్ చేసుకోండి, లేకపోతే టేస్ట్ అయితే అస్సలు రాదు. తర్వాత మళ్ళీ చిల్లీ పౌడర్ వేసుకో. ముందే చెప్తున్నా, మిక్సింగ్ మాత్రం మంచిగా చేయాలి. ఇంకొక ఐటమ్ అయితే వేసేసుకో, చికెన్ మసాలా పౌడర్. ఫైనల్లీ మనం అయితే కర్డ్ అయితే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. అంతే, ఇంకా ఫైనల్గా మన గుమ్మగుమ్మలాడే చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లో వేడి వేడి అన్నం, కొంచెం ఆనియన్స్, ఇంకా కర్రీ అయితే పెట్టేసుకోండి. చూస్తూనే నోట్లో లాలాజలం వచ్చేస్తుంది. అలా ఒక్క ముద్దలో ఒక చికెన్ పీస్ ఇంకా ఒక ఆనియన్ పిల్ పెట్టుకొని తింటే నా సామిరంగా భలే అయితే ఉంది టేస్ట్. కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నేను చేసే డైలీ వీడియోస్ అయితే మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ అయితే చేస్తాను. అలాగే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఒక చిన్న లైక్ అయితే వేసేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని ఆ బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి.